అయితే డాక్టర్ గారు ఇప్పుడు డయాబెటీస్ పేషెంట్స్ ఉంటారు. డయాబెటిక్స్ వాళ్ళకి ఎలాంటి కంటి చూపు సమస్యలు వస్తాయి? యూజువలీ డయాబెటీస్‌లో ఏమంటే ఫస్ట్ పాయింట్ అనేదంటే కెట్రాక్ట్ అనేది నార్మల్‌గా ఏజ్ రిలేటెడ్‌గా అందరికి వస్తది. బట్ డయాబెటీస్ ఉండే వాళ్ళకి కొంచెం త్వరగా వచ్చే ఛాన్సెస్ ఉంటది. ఇంకొక ప్రాబ్లమ్ అంటే డయాబెటిక్ రెటినోపతి. ఇప్పుడు మన కంటి లోపల ఉండే నరం అని నేను చెప్పాను కదా రెటినా. ఆ రెటినాలో కూడా షుగర్ కంట్రోల్‌లో లేని వాళ్ళ వాప్ అనేది రావచ్చు. చిన్న బ్లీడింగ్ అనేది రావచ్చు. దాన్ని మనం డయాబెటిక్ రెటినోపతి అని చెప్తాం. ఇలాంటి ప్రాబ్లమ్స్ చాలా కామన్ గా డయాబెటిక్స్ లో ఉంటాయి. వాళ్ళకి ఇప్పుడు కంటి చూపు సమస్య వస్తే సర్జరీ చేస్తారా? ఇప్పుడు ఏమంటే మెయిన్ పేషెంట్ మన దగ్గర వచ్చినప్పుడు ఎగ్జాక్ట్ గా ఏ ప్రాబ్లం వాళ్ళకు ఉంది అనేది చూసుకుంటాం. ఇప్పుడు నేను చెప్పినట్టుగా డయాబెటిస్ వల్ల కెట్రాక్ట్ వస్తే డెఫినెట్ గా అది టోటల్ ప్రివెంటివ్ కాజ్ ఆఫ్ బ్లైండ్నెస్. అంటే మనం దాన్ని సర్జరీ చేసి కంప్లీట్ గా నార్మల్ విజన్ వచ్చేంత ఛాన్సెస్ ఉంటుంది కెట్రాక్ట్ లో. సో అప్పుడైతే డెఫినెట్ గా సర్జరీకి వెళ్తాము. ఇంకా రెటినా ఇష్యూ ఉంటే రెటినా కండిషన్ ఎలా ఉంది దాన్ని బట్టి అసెస్ చేసి దానికి కూడా చాలా ట్రీట్మెంట్స్ ఉన్నాయి. లైక్ రెటినాలో లేజర్స్ ఉన్నాయి, తర్వాత రెటినాలో ఇంజెక్షన్స్ ఉన్నాయి. అలాంటిది ఏమైనా అవసరం ఉందా లేదంటే రెటినా సర్జరీ ఏమైనా అవసరం ఉందా అనేది చూస్తాం. నార్మల్ పీపుల్ కను డయాబెటీస్ ఉన్న వాళ్ళకి ఏదైనా సర్జరీ అంటే ఖచ్చితమైన జాగ్రత్తలు తీసుకోవాలని చెప్తూ ఉంటారు. ఇప్పుడు మీరు ఇలాంటి వాళ్ళకి చేయాలంటే ఇప్పుడు ఒక డయాబెటాలజిస్ట్ ని సలహాతోని చేస్తారా మ్యామ్? ఎలా చేస్తారు? యూజువల్లీ ఏమంటే మనం ఈ సర్జరీని ప్లాన్ చేయకముందు పేషెంట్ది బ్లడ్ షుగర్ వాల్యూ అనేది కంట్రోల్లో ఉండాలి. షుగర్ స్టేటస్ అనేది ఎప్పుడు కంట్రోల్లో ఉంటుందో అప్పుడే మనము సర్జరీని చేస్తాము. సో ఇప్పుడు పేషెంట్ ఆల్రెడీ ట్రీట్మెంట్ వాడుతూ ఉన్నారంటే వాళ్ళ కన్సర్న్డ్ డయాబెటాలజిస్ట్ తో ఒపీనియన్ తీసుకొని షుగర్ మంచిగా కంట్రోల్లో ఉంది, యూ కెన్ గో హెడ్ విత్ సర్జరీ అన్నప్పుడే మనము సర్జరీని ప్లాన్ చేస్తాం. ఓకే, చక్కటి ఇన్ఫర్మేషన్ మ్యామ్. అయితే అసలు కంటి చూపు సమస్యలే మాకు రాకూడదంటే కొన్ని సమస్యలు రాకూడదంటే కొన్ని మన చేయిలో ఉన్నాయి. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు అందరికి చాలా కామన్ గా వస్తున్న ఇప్పుడు కరెంట్ ప్రాబ్లం అంటే డ్రై ఐ. చెప్పడానికి చాలా సింపుల్ గా అనిపిస్తుంది డ్రై అవుతాయి అనేది, అంతే అనిపిస్తుంది. బట్ యాక్చువల్లీ ఇప్పుడు ఆ మెజారిటీ ఎంత ఉంది అంటే బేసికలీ మన స్క్రీన్ టైం పెరగడం వల్ల, తర్వాత ఈ డస్ట్ కి ఎక్స్పోజ్ అవడం వల్ల, ఇప్పుడు మనం సిటీలో ఉన్నామంటే ఆ పొల్యూషన్ కూడా అదే రేంజ్ లో ఉంటది. సో ఇవన్నీ చేయడం వల్ల ఏమవుతుందంటే డ్రై ఐ అనేది చాలా కామన్ గా వస్తుంది. సో దీన్ని మనం ఏమంటే కొంచెం స్క్రీన్ టైం మనకి కంట్రోల్ చేయడానికి అవుతుంది అంటే కొంచెం చెయ్యాలి. తర్వాత స్క్రీన్ టైం మధ్యలో మనం కొంచెం గ్యాప్ తీసుకోవాలి. గ్యాప్ తీసుకున్నప్పుడు ఏమంటే స్క్రీన్ ని లెవెల్లో చూడకుండా కొంచెం దూరం చూస్తూ ఉంటే, మన నార్మల్ బ్లింక్ రేట్ ని నార్మల్ గా ఉంచుకుంటే కొంచెం వరకు ఆ డ్రైనెస్ అనేది మనం కాపాడుకోవచ్చు. అసలు ఎంత డిస్టెన్స్ ఉండాలి టీవీ చూడాలంటే? టీవీకి యూజువల్లీ అడ్వైజబుల్ డిస్టెన్స్ అంటే ఆల్మోస్ట్ 4 to 5 feet అయినా దూరంగా కూర్చోవాలి, మరీ దగ్గర నుంచి చూడకూడదు. ఓకే మ్యామ్, తలనొప్పికను కంటి చూపుకి ఏంటి సంబంధం అసలు? యూజువల్లీ ఏమవుతుందంటే ఇప్పుడు మీ కంటి చూపు ఫుల్ నార్మల్ గా ఉంటే తలనొప్పి రాకుండా ఉంటది. బట్ బై ఛాన్స్ ఇప్పుడు మీకు పవర్ ఉంది కానీ మీరు వాడట్లేదు. ఇప్పుడు మీరు వాడట్లేదు అన్నప్పుడు ఏమవుతుంది, మన కళ్ళు ఎక్కువ స్ట్రెయిన్ తీసుకొని ఆ ఏమి బ్లర్ గా కనపడుతూ ఉంటుందో దాన్ని క్లియర్ గా చూడడానికి ట్రై చేస్తుంది. ఈ ట్రై చేసే టైంలో ఏమవుతుంది, కళ్ళకి ఎక్కువ స్ట్రెయిన్ వస్తుంది కాబట్టి హెడేక్ అనేది స్టార్ట్ అవుతుంది. ఓకే, హెడేక్ వస్తే కంటి డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి. అవును. ఓకే, ఈ హెడేక్ అనేది ఎలా ఉంది అంటే ఇది మల్టీ డిపార్ట్మెంటల్ అని చెప్తాం. ఫస్ట్ రీజన్ ఐ ప్రాబ్లం ఉండొచ్చు. చాలా మంది ఐ ప్రాబ్లం అంతవరకు లేదు కాబట్టి దాన్ని ఇగ్నోర్ చేసి వేరే రీజన్ ఉందేమో అని యూజువల్లీ ఎతుకుతూ ఉంటారు. బట్ ఫస్ట్ హెడేక్ వచ్చింది అంటే ఐ ప్రాబ్లం ఉందా లేదా అనేది తెలుసుకోవాలి. ఇప్పుడు ఐ ప్రాబ్లం ఉంది అంటే దానికి కరెక్ట్ గా స్పెక్స్ ని వాడుకోవాలి. ఇప్పుడు ప్రెగ్నెన్సీలో ఎలాంటి కంటి చూపు ప్రాబ్లమ్స్, కంటికి సంబంధించి ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి? యూజువల్లీ ప్రెగ్నెన్సీలో ఏమంటే మనం కొన్ని కండిషన్స్ ఉన్నాయి. ఇప్పుడు కార్నియా ముందు నుంచి ఏదైనా కొంచెం ఎక్కువ బెండింగ్ ఉండడం అలా ఏమైనా ఉంటే ప్రెగ్నెన్సీలో ఆ బెండింగ్ అనేది ఇంకా పెరిగే ఛాన్సెస్ అనేది ఉంటది. తర్వాత ఇప్పుడు ప్రెగ్నెన్సీలో మీరు ఆల్రెడీ విని ఉండొచ్చు, ఈ బీపీ అనేది ప్రీ ఎక్లాంప్సియా అని చెప్తాము. అలా ఏమంటే బీపీ అనేది హయ్యర్ సైడ్ కి వెళ్తుంది. అలా ఉన్నప్పుడు ఏమంటే రెటినాలో కూడా ఈ ఎడిమా అనేది మనం చూడొచ్చు. సో అది ఏమంటే ప్రెగ్నెన్సీ టైంలో చూపు సడన్ గా తగ్గుతుంది అంటే ఈ హై బీపీ ఎఫెక్ట్ ఎలా బాడీ అన్ని పార్ట్ మీద ఉంటుందో అలా కంటి లోపల ఉండే రెటినా మీద కూడా పడే ఛాన్సెస్ ఉంటది. ఒక్కొక్కసారి ఎందుకు బ్లర్ విజన్ అనేది ఉంటుంది? బ్లర్ విజన్ అనేది నేను చెప్పినట్టు ఒకటి
ఏమైనా స్పెక్ట్స్ పవర్ కొత్తగా వచ్చే ఛాన్సెస్ ఉంది. ఇంకొకటి ఏమంటే డ్రైనెస్, ఏం చెప్పాను కదా, డ్రైనెస్ అనేది కళ్ళు డ్రైగా అవుతూ ఉన్నప్పుడు మనం నార్మల్ గా బ్లింక్ చేస్తేనే కళ్ళ మీద ఒక టియర్ ఫిల్మ్ అనేది ఫామ్ అవుతుంది. ఎంతవరకు ఆ టియర్ ఫిల్మ్ అనేది మంచిగా ఈవెన్ గా ఉంటుందో మనకు విజన్ బ్లరింగ్ అంతా ఉండదు. బట్ ఇప్పుడు డ్రైనెస్ అనేది ఎలా అంటే ఆ టియర్ ఫిల్మ్ లో అక్కడక్కడ కొంచెం డ్రై ప్యాచ్ లాగా వస్తాయి. ఆ డ్రై ఉన్నప్పుడు ఏమంటే మనకు ఫోకస్ చేయడానికి అంత క్లియర్ గా ఉండదు. సో డ్రైనెస్ కూడా ఒక రీజన్ మనకి అప్పుడప్పుడు బ్లరింగ్ అయిపోయి మళ్ళీ కరెక్ట్ అయ్యే ఛాన్స్. డాక్టర్ గారు, ఇప్పుడు కళ్ళద్దాలు ఉన్న వాళ్ళు డ్రైవింగ్ చేసేటప్పుడు జాగ్రత్తలు అంటే ఏముంటాయి? ఇప్పుడు కళ్ళద్దాలు ఎవరికి పవర్ ఉందో వాళ్ళు డ్రైవింగ్ లో ఖచ్చితంగా 100% స్పెక్ట్స్ ని ఎప్పుడు పెట్టుకోవాలి. ఎందుకంటే మనకు డ్రైవింగ్ రిలేటెడ్ ఏమి ప్రాబ్లమ్స్ కూడా రాకూడదంటే విజన్ అనేది 100% ఉండాలి. ఇప్పుడు చాలా మంది ఎలా ఉంటారు, తక్కువ పవరే ఉంది కదా అని నార్మల్ గా వాడరు, దాన్ని పక్కన పెడతారు. బట్ అట్లీస్ట్ డ్రైవింగ్ లో మనం జాగ్రత్తగా ఉండాలి కాబట్టి ఖచ్చితంగా ఉండే పవర్ ని రెగ్యులర్ గా వాడాలి. అంటే ఈ కళ్ళద్దాలు ఉన్నాయి, మళ్ళీ అక్కడ గ్లాస్ ఉంటుంది, అవతల నుంచి లైట్ వస్తూ ఉంటుంది, అంటే ప్రాబ్లం ఏమి ఉండదా? యూజువలీ గ్లాసెస్ లో మనకి ఏమంటే కొన్ని వెరైటీస్ వస్తాయి. ఇప్పుడు మనము బ్లూ బ్లాకింగ్ లెన్సెస్ అని చెప్తాము, తర్వాత ఇప్పుడు ఫోటోక్రోమాటిక్ గ్లాసెస్ అనేది చెప్తాము. సో ఇలాంటి గ్లాసెస్ వస్తాయి, దానికి కోటింగ్ ఉంటది కాబట్టి మనకి ఆ గ్లేర్ ఎక్కువ రాకుండా ఉంటది. సో అలాంటి గ్లాసెస్ ని ట్రై చేయొచ్చు. యాంటీ గ్లేర్ అంటారా వాటిని? యాంటీ గ్లేర్ అని చెప్తాం. ఓకే మ్యామ్, చక్కటి ఇన్ఫర్మేషన్ మ్యామ్. ఎవరైనా డ్రైవింగ్ చేయాలనుకున్నప్పుడు డ్రైవింగ్ రెగ్యులర్ గా చేస్తూ ఉన్నా కానీ కళ్ళద్దాలు అనేవి ఖచ్చితంగా వాడాల్సింది వాళ్ళకి డాక్టర్ చెప్తే కనుక, అంటే చూపు సమస్య పవర్ ఉండే వాళ్ళు డెఫినెట్ గా వాడాలి. మ్యామ్, అయితే ఈ మధ్య మనం చాలా వింటాం ఏంటంటే గ్లకోమా అని. అసలు ఏంటి మెడికల్ పరిభాషలో గ్లకోమా అంటే ఏంటి అసలు? మేము తెలుసుకోవాలంటే ఎవరికి వస్తుంది, లక్షణాలు ఎలా ఉంటాయి? యూజువల్లీ ఏమంటే ఈ గ్లాకోమా అనేది మనకి బాడీలో ఎలా హై బ్లడ్ ప్రెషర్ అనేది చెప్తాం కదా, అది ఎలా అంటే మనకి చెక్ చేసుకుంటేనే అది ఉంది అనేది తెలుస్తుంది మనకి అర్లీ స్టేజ్ లో ఉన్నప్పుడు. అలాగేనే ఈ గ్లాకోమా అనేది కంటి లోపల కూడా మనకి నార్మల్ గా ఒక ప్రెషర్ ఉంటది. ఇది ఎలా అంటే మనకి నార్మల్ 10 to 20 millimeters ఆఫ్ మర్క్యూరీ అనేది మనకి నార్మల్. ఎవరికి ఈ 20 పైన ప్రెషర్ ఉంటుందో ఆ కండిషన్ ని మనం గ్లాకోమా అంటాం. సో ఇది అవడం వల్ల ఏమవుతుంది, ప్రెషర్ ఎక్కువ పెరుగుతూ ఉన్నప్పుడు మన ఐబాల్ వెనకాతలు విజన్ కి సంబంధించి ఒక ఇంపార్టెంట్ నర్వ్ అంటే ఆప్టిక్ నర్వ్ అనేది. సో ప్రెషర్ ఎక్కువ అయినప్పుడు ప్రెషర్ అనేది ఆ ఆప్టిక్ నర్వ్ పైన పడి ఆప్టిక్ నర్వ్ స్లోగా డ్యామేజ్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. బీపీ ఉన్న వాళ్ళలో బీపీ అంటే కంటి బీపీ, అదే ఈ గ్లాకోమా. ఎవరికి గ్లాకోమా ఉంటుందో వాళ్ళకి ఆప్టిక్ నర్వ్ స్లోగా డ్యామేజ్ అవుతుంది. తర్వాత ఈ డ్యామేజ్ అనేది మనం మళ్ళీ రివర్స్ చేయలేము. మనకి తెలియాలంటే ఫస్ట్ మనకి ఎప్పుడు మనకు అది నోటీస్కి వస్తుంది అంటేనే అది ఆల్రెడీ ఫైనల్ స్టేజ్ లోనే మనకు తెలుస్తుంది. సో దీనికి మనం తెలుసుకోవాలంటే రెగ్యులర్ గా ఐ చెకప్ ఉంటేనే మనకి అర్లీ స్టేజ్ లో ఆ ప్రాబ్లం ఉంది అనేది మనకి డిటెక్ట్ అవుతుంది. రెగ్యులర్ ఐ చెకప్ అంటే ఎవ్రీ ఇయర్ కి మినిమం ఒక్కసారి మీరు ఐ చెకప్ ని చేయించుకోవాలి. యూజువల్లీ గ్లాకోమా అనేది ఏమంటే ఫ్యామిలీ హిస్టరీ ఉండే వాళ్ళకి, ఇంట్లో ఎవరికైనా ఆల్రెడీ ఉంది అంటే వాళ్ళకి వచ్చే ఛాన్సెస్ ఎక్కువ. వాళ్ళైతే వాళ్ళు ప్రిలిమినరీ బేసిక్ ఎగ్జామినేషన్ అని చేయించిన తర్వాత కూడా ఎవ్రీ ఇయర్ చేస్తూనే ఉండాలి. తర్వాత ఓల్డ్ ఏజ్ లో కూడా ఈ గ్లాకోమా వచ్చే ఛాన్సెస్ ఎక్కువ. సో ఒక్కసారి 45+ అయిన తర్వాత వితౌట్ ఫెయిల్ ఎవ్రీ ఇయర్, ఇప్పుడు మన బాడీ చెకప్ మనం ఎలా రెగ్యులర్ గా ఈ ఇయర్ చూసుకున్నామని నెక్స్ట్ ఇయర్ మళ్ళీ జంప్ చేయకుండా చేసుకుంటామో అలాగే ఐ చెకప్ అనేది కూడా నార్మల్ ఉండినా కూడా ఎవ్రీ ఇయర్ చూస్తూ ఉండాలి. సో దట్ మనకు కొంచెం కూడా అది వేరీ అవుతుంది అంటే అర్లీ స్టేజ్ లోనే డిటెక్ట్ చేయడానికి హెల్ప్ అవుతుంది. ఇప్పుడు క్యాట్రాక్ట్ సర్జరీ ఇందాక చెప్పారు కదా మ్యామ్, అది నార్మల్ గా హెల్తీగా ఉన్న వాళ్ళు, డయాబెటీస్ ఉన్న వాళ్ళు, బీపీలు ఉన్న వాళ్ళు ఇలా చేయించుకున్న తర్వాత కూడా రెగ్యులర్ ఫాలోఅప్ అనేది అవసరం ఉంటుందా? ఉంటది. ఎందుకంటే ఇప్పుడు మనం లెన్స్ అనేది పెడతాము, మళ్ళీ క్యాట్రాక్ట్ వచ్చే ఛాన్సెస్ అయితే ఉండదు. బట్ లెన్స్ పెట్టిన తర్వాత కూడా ఇయర్లీ ఫాలోఅప్ మనం ఎందుకు చేయాలంటే కంట్లో ఒక్క పార్ట్ మాత్రమే మనము రెక్టిఫై చేసాం, మిగతా పార్ట్ కి అన్ని మళ్ళీ చేంజెస్ వచ్చే ఛాన్స్ ఉంది. ఇప్పుడు నేను చెప్పినట్టు గ్లాకోమా చేంజెస్ కూడా సర్జరీ తర్వాత రావచ్చు, రెటినల్ చేంజెస్ రావచ్చు. సో మనం మిగతా ఐ కండిషన్ ని కంట్రోల్లో ఉందా లేదా అనేది చూసుకోవాలంటే ఫాలోఅప్ అనేది కన్ఫర్మ్ గా ఉండాలి.